మళ్ళీ మనం ఒక కొత్త విషయం చెప్పుకుందామా? ఒకవైపు పొగలు కక్కుతూ వేడి నీటిని ఎగచిమ్ముతున్న గీజర్లు, మరోవైపు చల్లగా ఎత్తైన కొండలపై నుంచి కిందికి దూకుతున్న జలపాతాలు, లక్షల సంఖ్యలో గుబురుగా పెరిగిన పైన్ చెట్లు, చెట్ల మధ్యలోంచి అల్లరిగా షికార్లు కొడుతున్న పిట్టలు, లేళ్ళు, ఆ పక్కనే పరుగులు తీస్తున్న క్రూర జంతువులు, ప్రకృతిని ఆకుపచ్చటి దుప్పటిగా కప్పుకున్న కొండలు, ఇలా అన్నీ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్న ప్రాంతం ఎవరికి మాత్రం చూడాలని ఉండదు? మరి అదేంటో చూసేద్దాం పదండి. అమెరికా మొట్టమొదటి జాతీయ పార్క్ ఎల్లోస్టోన్. ఇది ప్రపంచంలోనే మొదటి నేషనల్ పార్క్ కూడా. ఇదో పెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఎక్కడుందబ్బా? ఉత్తర అమెరికాలోని వ్యోమింగ్, మాంటానా, ఐడాహో అనే 3 రాష్ట్రాల పరిధిలో ఉంది. ఈ పార్కును 1872లో నెలకొల్పారు. దీని విస్తీర్ణం 8983 చదరపు కిలోమీటర్లు. అసలు ఇదో అగ్నిపర్వతం. ఈ ఖండంలో అతిపెద్ద అగ్నిపర్వతం కూడా ఇదే. ప్రపంచం మొత్తం మీద కనబడే భూతాప లక్షణాల్లో సగానికి పైగా ఎల్లోస్టోన్లో ఉన్నాయి. భూమి మీద ఉత్తర సమశీతోష్ణ మండలంలో చెక్కు చెదరకుండా ఉన్న అతిపెద్ద పర్యావరణ వ్యవస్థ ఇదే. దీన్ని అమెరికా భూఖండం మీద పొగలు చిమ్మే తుపాకీ అని ముద్దుగా పిలుస్తారు. వెళ్ళేదెలాగంటే 5 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఎక్కువగా వ్యోమింగ్ రాష్ట్రంలోని కోడీ, జాక్సన్ హాల్ పట్టణాల నుంచి పర్యాటకులు ఇందులోకి ప్రవేశిస్తారు. వింత గీజరు. అన్నిటికంటే పెద్ద వింత ఓల్డ్ ఫెయిత్ఫుల్. దీంతో పాటు ఈ పార్కులో మొత్తం 1283 గీజర్లు ఉన్నాయి. ఈ గీజర్ సగటున 60 నుంచి 110 నిమిషాల మధ్యలో ఒకసారి 100 నుంచి 180 అడుగుల ఎత్తు వరకు నీళ్లను ఒక్కసారిగా పైకి ఎగజమ్ముతుంది. ఈ నీళ్ల ఉష్ణోగ్రత 204 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. ఈ విస్ఫోటనం 1 నుంచి 1.5 నిమిషాల వ్యవధి వరకు ఉండి మెల్లగా తగ్గుతుంది. ఒక విస్ఫోటనంలో 3700 నుంచి 8400 గ్యాలన్ల వేడి నీరు ఎగిసి పడుతుంది. ఈ నీళ్ల నుంచి వచ్చే ఆవిరి వేడి 350 డిగ్రీలు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి గంటకి ఈ దృశ్యాన్ని చూడడానికి సందర్శకులు ఇక్కడ వేల సంఖ్యలో గుమిగూడతారు. కణుజులు, జింకలు, పెద్ద కొమ్ముల గొర్రెలు, బూడిద రంగు తోడేళ్లు, నల్ల ఎలుగులు, అడవి దున్నలు వంటి జంతువులు, ఇంకా వడ్రంగి పిట్టలు, హంసలు, బాతులు, డేగలు వంటి ఎన్నో రకాల పక్షులను ఇక్కడ సంరక్షిస్తారు. ఆనందంగా, ఆహ్లాదంగా ఈ పార్కుకు వచ్చిన సందర్శకులు పర్వతారోహణం, పడవ షికారు చేస్తారు. ఇంకా చాలామంది ఇక్కడ గుడారాలు వేసుకుని ఉండి ప్రకృతిని ఆస్వాదిస్తారు. విద్యుత్ లేకుండా గడుపుతారు. ఆహారాన్ని కట్టెల మీద కాల్చుకొని తింటారు. ప్రకృతి వింతలు, విశేషాలతో నిండిన ఈ ఎల్లోస్టోన్ పార్కుకు వచ్చే సందర్శకుల కోసం అమెరికా ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది.